ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకునే కథ సోమరిపోతు కోసం. ఒకప్పుడు ఒక సోమరి రైతు రోజుల తడబడి ఒక చెట్టు కింద పడుకొని కాలం గడిపేవాడు. ఒకరోజు ఒక కుందేలు తరుముతున్న నక్క బారిన పడకుండా ప్రాణభయంతో పరిగెత్తుతూ ధన్మని ఒక చెట్టును గుద్దుకొని చచ్చిపోయింది. పాపం. గబుక్కున లేచి రైతు చచ్చిపోయిన కుందేలును తీసుకొని ఇంటికి వెళ్ళి సుష్టిగా వండుకొని తిన్నాడు. చర్మం అమ్ముకొని 1-2 రోజులు ఆనందంగా గడిపాడు. అప్పుడు సోమరిపోతుకు ఇలా ఆలోచన వచ్చింది. ఆహా, ఇలాగే రోజుకొక కుందేలు దొరికితే ఎంత బాగుంటుంది, నేనసలు పనే చేయనవసరం లేదు అనుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండి ప్రతిరోజు చెట్టు కింద కూర్చొని ఎప్పుడెప్పుడు ఇంకో కుందేలు వస్తుందా, ఎప్పుడెప్పుడు గుద్దుకొని చచ్చిపోతుందా అని ఎదురు చూడసాగాడు. కానీ ఎంత చూసినా ఏ కుందేలు రాలేదు, ఏ జంతువు రాలేదు. చెట్టుకు గుద్దుకొని చచ్చిపోలేదు. అప్పుడెప్పుడో ఒక కుందేలు అకస్మాత్తుగా చనిపోయి దొరికిందని పొలంలోని పనులన్నీ మానేసి ఆత్మహత్య చేసుకునే కుందేళ్ల కోసం సమయాన్ని వృధా చేసుకోవడం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు. అది కాకుండా జరిగిన దుస్సంఘటన. మళ్ళీ వాటి కోసం ఎదురు చూడడం బుద్ధి తక్కువ పని. ఇక్కడ పొలం పనులు చేయనందుకు నిండా కలుపు మొక్కలు, గడ్డి గాదం పెరిగి భూమి మారిపోయింది. మంచి మొక్కలన్నీ చనిపోయాయి. ఇంట్లో భార్య పిల్లలు తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఏ పని చేయకుండా మంచి పనులు ఊరికే జరగవు. జీవితాన్ని అదృష్టానికి ఫణంగా పెట్టి విజయం కోసం వెంపర్లాడితే నిరాశ తప్ప ఇంకేమీ ఉండదు. ఎటువంటి చిన్న పనైనా సరే పనిని మాత్రం చేయకుండా ఉండరాదు. పని చేయకపోతే జీవితం చితికి ఛిద్రమైపోతుంది. ఇది గమనించి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.